హాయ్ అండి అందరికీ. మనకి రైల్వేస్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది లెవెల్ 1 పోస్టులు. స్టార్టింగ్ డేటు 23 జనవరి 2025 నుంచి 22 ఫిబ్రవరి 2025 వరకు. ఈ డేట్స్ లోపల మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే వేసుకోవాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. ఇనిషియల్ పే అయితే 18,000 వితౌట్ అలవెన్సెస్. మెడికల్ స్టాండర్డ్స్ అయితే యాజ్ పర్ అనెక్సర్ ఏ ఖచ్చితంగా అవి మెడికల్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి ఉండాలి. అలాగే ఏజ్ అనేది 18 to 36 ఇయర్స్ అయితే 36 ఇయర్స్ వరకు ఉండాలి. మెడికల్ స్టాండర్డ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. A2, A3, B1, B2, C1, C2 ఇలా ఉంటాయి. విత్ గ్లాసెస్ వితౌట్ గ్లాసెస్ ఉంటాయి. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ యాక్సెప్ట్స్ అని కూడా అన్నారు, అది కూడా మనం చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పా, 18 నుంచి 36 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ లెవెల్ 1 పోస్టులకి. నార్మల్గా అయితే 18 to 33 ఇయర్స్ వరకు. ఈ నోటిఫికేషన్ ప్రకారం అయితే 18 to 36 ఇయర్స్ వరకు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇచ్చారు కేటగిరీ వైజ్, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ గ్రూపు 18 to 36 అని మనకు క్లియర్గా చెప్పారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్, లోయర్ ఏజ్ లిమిట్ అనేది యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చారు, అది కూడా చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మినిమం 10th అయితే కంపల్సరీ ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు సీరియల్ నెంబర్ 1 ప్రకారం అయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్సెషన్ ఫర్ బిలో సీరియల్ నెంబర్ 2 అన్నారు. సో 500 రూపీస్. సీరియల్ నెంబర్ 2 వచ్చేసరికి PWBD ఫీమేలు, ట్రాన్స్జెండరు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC, ST, మైనారిటీ కమ్యూనిటీస్, EBC వాళ్ళకి. సో సీరియల్ నెంబర్ 2 వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఫీ ఉంటుందండి. ఇది కూడా మీరు ఆన్లైన్లో మీరు చెక్ చేసుకొని అప్లికేషన్ 3 to 4 times జాగ్రత్తగా చదివి అప్లై చేసుకుంటే మీకు ఏ డౌట్స్ కూడా ఉన్నా క్లారిఫై అవుతాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే CBT టెస్ట్ ఆన్లైన్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. CBT టెస్ట్ అనేది కంప్లీట్ ఆన్లైను. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి, 100 మార్క్స్కి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ 4 ఉంటాయి. జనరల్ సైన్సు, మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇలాగా 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మనం డీటెయిల్గా రానున్న వీడియోస్లో అయితే క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూడండి, టాపిక్ వైజ్ అయితే మనకి సిలబస్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్ ఇచ్చారు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిలబస్ ఇచ్చారు, జనరల్ సైన్స్ ఇచ్చారు. జనరల్ సైన్స్ అయితే అప్ టు 10th CBSE అన్నారు. అలాగే జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అన్నారు. సో అవి కూడా టాపిక్స్ ఇచ్చారు. సో ఈ టాపిక్స్ మీరు కనుక పర్టికులర్గా పూర్తిగా చదివినట్లయితే మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఈజీగా క్లియర్ చేయొచ్చు. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చి మేల్ క్యాండిడేట్స్కి డిఫరెంట్గా ఉంటుంది, ఫీమేల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. మేల్స్కి అయితే 100 meters in 2 minutes విత్ 35 kg ఆఫ్ వెయిట్. అదే రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters in 4 minutes and 15 seconds అండి. ఫీమేల్కి వచ్చేసి 20 kg వెయిట్ 2 minutes అండ్ ఇన్ 100 meters in 1 chance. అలాగే రన్ వచ్చేసి 1000 meters in 5 minutes and 40 seconds అండి, 1 chance. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆన్లైన్ క్లియర్ అయిన తర్వాత, ఫిజికల్ క్లియర్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ కూడా మనకి నార్మలైజేషన్ అనేది జరుగుతుంది మార్క్స్కి. అలాగే చూస్తే ప్రతిదీ కూడా ఒకటికి 3-4 సార్లు మనం చదువుకుంటే ప్రతిదీ క్లియర్ అవుతాయండి, డౌట్స్ కూడా. మళ్ళీ మనకి పోస్ట్ పారామీటర్లు కూడా ఉంటాయి. మెయిన్ అదేనండి, మనకి పోస్ట్ ప్రియారిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోవాలి మనం పోస్ట్ ప్రియారిటీస్ అనేవి జాగ్రత్తగా చూసుకుంటే, దాన్ని బట్టి మనం అప్లై చేసుకుంటే రేపు ఫర్దర్గా మనం క్వాలిఫై అయ్యి మనకు జాబ్ వచ్చినప్పుడు కూడా ఆ పోస్ట్ ప్రియారిటీ ఏదైతే ఇచ్చామో దాని ప్రకారం మనం జాబ్ చూసుకోవచ్చండి. ఒకసారి చూడండి, ఇలాగ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఈ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. దీని ప్రకారం అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు
పోస్ట్ ఆఫ్ ప్రియారిటీ ఇచ్చుకుంటే బాగుంటుంది. దీంట్లో అమ్మాయిలకు కూడా బెస్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. అవి కూడా నేను రానున్న వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ వేకెన్సీస్కి వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో మనకి ఇక్కడ జోనల్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి వచ్చేసి సరౌండింగ్ జోన్స్ అంటే మనకి కర్ణాటక హుబ్లీ జోన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇవి హుబ్లీ జోన్లో అయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వచ్చి 503 అనేది ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చి చెన్నై కూడా మన సరౌండింగ్ జోనే వస్తుంది. చెన్నైకి వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 2694 అయితే ఇచ్చారు. దీంట్లో కేటగిరీ వైజ్ వచ్చి యూఆర్కి వచ్చి 1089 ఇచ్చారు, ఎస్సీకి వచ్చి 397, ఎస్టీ 228, ఓబీసీ 698, ఈడబ్ల్యూఎస్ 279 ఇలా డిఫరెంట్ కేటగిరీ వైజ్ అయితే వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు సికింద్రాబాద్ జోన్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 1642 అనేది ఇచ్చారు. కేటగిరీ వైజ్ చూస్తే కనుక యూఆర్ వచ్చి 710, ఎస్సీ 235, ఎస్టీ 144, ఓబీసీ 415, ఈడబ్ల్యూఎస్ 136. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ జోన్ వైజ్ అండి. సో ప్రతిదీ కూడా నేను చెప్పడం ఏంటంటే మీరు నోటిఫికేషన్ క్లియర్గా చదివి అర్థం చేసుకుంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై అవుతాయి. సో అప్లై చేసినప్పుడు కూడా ఎటువంటి మిస్టేక్స్ చేయడానికి మీకు ఛాన్స్ అయితే ఉండదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.